అమరావతిని విచ్ఛిన్నం చేయాలని తాడేపల్లి పాలకుల కుట్రలు తిప్పికొడతామని రాజధాని రైతులు హెచ్చరించారు. జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ నినాదంతో వస్తేనే ఈ నేలపై అడుగుపెట్టనిస్తామని వైసీపీకి తేల్చి చెబుతున్నారు. రాబోయే రోజుల్లో అమరావతిని రాజకీయ శక్తుల నుంచి కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని భూత్యాగాలు చేసిన రైతులు నిర్ణయించారు. రౌడీ మూకలతో రైతులపై దాడి కుట్రలు పన్నటం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించారు. విజయవాడను గుంటూరు అసలు ఎప్పుడో అది బిజినెస్ ఏరియానే ఆ రెండు. నువ్వు ఇంకా కొత్తగా ఎడకొచ్చి నువ్వు మావిగా అన్నాను ఒక ఇల్లు అద్దె తీసుకొని ఒక గదిలో అసెంబ్లీ ఒక గదిలో కోర్టు పెట్టే పని లేదు. మన 3 రాజధానులు అంటే 11 సీట్లకు వచ్చావు. ఈసారి మావిగా అంటే సింగిల్ డిజిట్ పరిమితం అవ్వాలి. ఇవాళ మావిగానక నేను కట్టుబడి ఉండానన్నావు, అట్టానే కట్టుబడి ఉండయ్యా. ఇంతకుముందు 3 రాజధానులు కట్టుబడి ఉంటే మాత్రం నీకు 11 సీట్లు ఇచ్చారు. ఈ మావిగానక కట్టుబడి ఉంటే మరి ఎన్ని సీట్లు ఇస్తారో ప్రజలే నిర్ణయించుకుంటారు. సిఆర్డీఏ అన్న పదాన్ని తీసేసి ఏఎంఆర్డీఏ కింద మారుద్దామని ప్రయత్నం చేసింది నువ్వే. కానీ న్యాయస్థానం ప్రకారం అది కుదరక మళ్ళీ దాన్ని సిఆర్డీఏ కింద మార్చావు. అటువంటి నువ్వు ఈరోజు సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని చెప్పేసి ఒక బృందాన్ని ఎలా ఏర్పాటు చేయగలవు? ఒక అమరావతిలోనే సంపద ఎందుకు కేంద్రీకరించాలి? మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేయడానికి 3 రాజధానులు అని చెప్పి ఆ రోజు ఊదరగొట్టి ఈ రోజున మళ్ళీ మావిగాని అంటున్నావంటే ఆ 3 ప్రాంతాల ప్రజలను నువ్వు మోసం చేసినట్టు కదా. మరి ఈరోజు నువ్వు అన్న ఆ అభివృద్ధి వికేంద్రీకరణ ఏమైంది? రాయలసీమలో కర్నూలులో న్యాయ రాజధాని ఏమైంది? విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏమైంది? ఏదన్నా చేయాలంటే దాడి చేస్తాడు, లేదంటే హత్యలు చేస్తాడు, దొరికినంత దోచుకుంటాడని చెప్పేసి నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఇదితో నీకు 11 సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వు ఇంకా ఈ అమరావతిని అడ్డుకోవాలని చెప్పేసి ఇక్కడకు చాలా మంది పెట్టుబడిదారులు వస్తుంటే వాళ్ళని రావద్దని చెప్పి హెచ్చరిక చేయటం, అలాగే వరల్డ్ బ్యాంక్ ఈమెయిల్స్ ద్వారా ఇక్కడికి వస్తే మీకేం ఉండదు, అంతా నష్టపోతారని చెప్పి వాళ్ళకి మెయిల్స్ పంపించడం. ఒక మావిగన్ అనే ప్రతిపాదన ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. మావిగన్ కూడా ఎక్కడో లేదు, సిఆర్డీఏ పరిధిలోనే ఉంది. ఇప్పుడు దీన్ని 3 ముక్కలు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు అమరావతిని. కాబట్టి రైతులకి మధ్య గొడవలు పెట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రౌడీ ముఖతో మీకు మీరే ఆ రకంగా గొడవ చేసి మీరే కార్లు మీరే ధ్వంసం చేసుకొని అమరావతి రైతుల ముసుగులో టీడీపీ గూండాలు చేశారని చెప్పి ఒక విష ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 3 రాజధానులు అన్నందుకు 11 సీట్లు పరిమితం చేసి రాష్ట్ర ప్రజలందరూ ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు మావిగా నన్ను వస్తే ఖచ్చితంగా నీకు 3 సీట్లు అప్పచెప్పి ముసుగేసి రాష్ట్రం వదిలిపోమని చెప్తారు.